श्रीगुरुभ्यो नमः। हरि ओम् नमः। अघोरेभ्यो तघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यो सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः। సర్వం జగదాంబికానుగ్రహణాక్షవసిత్యర్థం. చాలా మంది కామెంట్ రూపంలో గురువుగారు వివాహం కోసం మేము అనేకమైనటువంటి పూజలు చేయిస్తున్నాము, పైగా రాహుకేతుల పూజ కూడా చేయించాం. చాలా మంది జ్యోతిష్యుల దగ్గరగా మా జాతకాన్ని పరిశీలించే చేస్తే కనుక వివాహం ఆలస్యం అవుతుంది, కుజుడికి కందులు దానం చేయండి, కుజ జపాలు చేయండి, అదేవిధంగా కన్యాపాశుపత హోమం చేయండి అని అంటున్నారు. కొంతమంది అయితే వారి వారి యొక్క జ్ఞానాన్ని ఉపయోగించుకుని మీరు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయండి అని కూడా చెప్తున్నారు. కానీ ఎన్ని చేస్తున్నా సరే గురుగారు అది మరి జాతక ప్రభావమో లేకపోతే గోచార ప్రభావమో నాకు తెలియడం లేదు, వివాహం మాత్రం ఆలస్యం అవుతోందండి అంటున్నారు. మనం సమస్యని ఎలా చూస్తున్నాము అనే దానికంటే ఏ కోణంతో ఆ సమస్యని పరిష్కారానికి చూస్తున్నాం అనేది ముఖ్యం. ఎన్ని చేసినా మీకు వివాహం కాకపోతే ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు ఏ దేవతారాధన చేసినా, కుజ జపాలు చేయించినా, సర్ప యాగాలు చేసినా, సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం నాకు కలగడం లేదు, నాకు వివాహం ఆలస్యం అవుతోంది, ఎంతమంది జ్యోతిష్యుల దగ్గర తిరిగినా సరే నాకు సమస్యకి పరిష్కారం దొరకట్లేదు అంటే కనుక నేను చెప్పినట్టుగా చెయ్యండి. ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం కలిగి మీకు శీఘ్రంగా ఖచ్చితంలో ఖచ్చితం 48 రోజుల్లో వివాహం అవ్వడానికి అద్భుతమైన అవకాశం కలుగుతుంది. ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఎంత ఖర్చు అయిపోతుందో అని ఆందోళన పడవలసిన అవసరం ఎక్కడా లేదు. మనకి మనకి దగ్గరలోనే కేవలం 15 గంటల ప్రయాణ వ్యవధిలోనే కాకినాడ టౌన్ దగ్గరలో మురమల్ల అనేటువంటి గ్రామంలో భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి వారి దేవాలయం. ఎక్కడన్నా మనం ఈశ్వరుని ఒక రూపంలో పక్కగా ఎక్కడన్నా అమ్మవారిని పెడతామే కానీ ఒకే పీట మీద శివుడు పార్వతి అంటే భద్రకాళి అమ్మవారు వీరేశ్వర స్వామి వారు ఒకే పీట మీద ఉన్నటువంటి గ్రామము మురమల్ల గ్రామము. అత్యంత విశిష్టమైన గ్రామం. అక్కడికి మీరు వెళ్ళి ఆరుద్ర నక్షత్రంలో కానీ పౌర్ణమి నక్షత్రంలో కానీ లేదా మీ నక్షత్రానికి ఆ రోజున సాధన తారాబలం కట్టించుకుని మీ జ్యోతిష్యుల దగ్గర ఆ రోజు అక్కడ మీరు కళ్యాణం చేయించగలిగితే మురమల్ల గ్రామంలో భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి వారికి నిత్యము కళ్యాణం జరుగుతుంది. మీరు ఎక్కడా కూడా నిత్య కళ్యాణం చూడరు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం అనగా శివరాత్రిలో మాత్రం కళ్యాణం చేస్తాం చూస్తాం. కానీ ఈ గ్రామంలో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు నిత్యము శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. ఏ రూపంలో? భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి వారి రూపంలో జరుగుతుంది. ఆ దేవాలయంలో మీరు స్వామి వారికి కళ్యాణం చేయించుకోండి. రుసుము మహా అయితే 1000 రూపాయలు 2000 రూపాయల వరకే ఉండొచ్చు. ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేసుకోండి. మురమల్ల గ్రామంలో మీరు కనుక స్వామివారి కళ్యాణం చేయిస్తే ఖచ్చితంగా 48 రోజుల్లో మీకు వివాహం అవడం, అది తప్పితే 6 నెలల్లో ఖచ్చితంగా మీకు వివాహం జరగడం ఖచ్చితంగా జరుగుతుంది. పైగా ఈ వీరేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో ప్రతి పౌర్ణమికి చండీ యాగం జరగడం, అందులోనూ భద్రకాళి అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్తిగా మీకు కలుగుతుంది. కాబట్టి వివాహం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి విసిగెత్తిపోయిన మీకు మనకి దగ్గరలో అత్యంత చేరువలో ఉన్నటువంటి ఆ మురమల్ల గ్రామంలో అమ్మవారిని నమస్కారం చేసి పరమశివునికి నమస్కారం గావించుకుని కళ్యాణాన్ని ఆచరించండి. తక్కువ ఖర్చుతో చక్కగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్యాణానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ గ్రామాన్ని దర్శనం చేస్తే మాత్రం ఖచ్చితమైనటువంటి వివాహ యోగం కలుగుతుంది. వివాహ యోగం కలగడమే కాదు, అక్కడ
ఆ స్వామివారి కళ్యాణం అయిన 3వ రోజు నుంచి నీ జాతకంలో కొన్ని మార్పులు సంభవించి నీ యొక్క స్థితిగతుల్లో కూడా అనేకమైనటువంటి మార్పులు సంభవిస్తూ ఉంటాయి. గురువుగారు, మాకు ఆ ప్రాంతం ఎలా వెళ్ళాలి అనేటువంటి విషయం మాకు తెలియడం లేదు అని అంటే కనుక, ఆ ప్రాంతానికి ఎలా వెళ్ళాలి, ఆ ప్రాంతం యొక్క వివరణ కింద లింకులో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ లింక్ ఓపెన్ చేసుకుని చక్కగా కుదిరితే 90% పౌర్ణమికి వెళ్ళే ఏర్పాటు చేసుకోండి. అద్భుతం. లేదు అనుకుంటే ఆరుద్ర నక్షత్రం ఏ రోజు వస్తుందో చూసుకోండి. ఆ ఆరుద్ర నక్షత్రానికి స్వామివారి కళ్యాణం చేయించే విధంగా ఏర్పాటు చేసుకోండి. మీ యొక్క సంకల్పంతో అక్కడ మీకు మిమ్మల్ని కూర్చోబెట్టి స్వామివారి యొక్క కళ్యాణం, నిత్య కళ్యాణము, శివపార్వతులకు నిత్య కళ్యాణం జరిగేటువంటి ఏకైక స్థలం ఏదైనా ఉంది అంటే అది మురమల్ల గ్రామం మాత్రమే. అక్కడ కళ్యాణం చేయించండి. చక్కగా మీ యొక్క మనోవాంఛలు తీరుతాయి. వివాహం ఖచ్చితంగా అవుతుంది. నేను అనేక మందికి ఆ గ్రామాన్ని సంప్రదించి ఆ గ్రామానికి వెళ్ళండి అమ్మా, మీరు అనవసరంగా ఇక్కడ ధనాన్ని వృధా చేసుకోవద్దు, స్వామివారి అనుగ్రహం కలగాలి, భద్రకాళి అమ్మవారి కటాక్షం కలగాలి, అక్కడికి వెళ్ళి శరణు కోరండి. అమ్మా, వివాహం అయితే నా యొక్క భర్తతోటి, వివాహం అయితే నా భార్యతోటి మీ దర్శనం చేసుకుంటాము అని నమస్కారం చేసుకోండి. ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితాలు ఆ మురమల్ల గ్రామంలో భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారు కలగజేస్తారు. దయచేసి ఆ గ్రామాన్ని దర్శించి మీ కోరికలు తీర్చుకోవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది.